దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినముల్లో ఉన్నాం. అందుని బట్టి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నెక్స్ట్ కూడా చదవండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, రాకడి దినాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా నివసించాలో, ఎలా జీవించాలో, ఈ చెడ్డ దినాల్లో, భ్రష్టలోకంలో, అంత్య దినాల్లో దేవుని పిల్లలుగా మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియజేస్తుందండి. యేసు ప్రభు వారు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు, ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణం అయ్యే ముందు ఆయన ఒక వాగ్దానం చేశాడు. నేను ఏ రీతిగా పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్తున్నానో అదే రీతిగా మరలా తిరిగి రాబోతున్నాను. మరలా నేను రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా నేనుండు స్థలంలో మిమ్మల్ని ఉంచడానికి మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను మరలా రాబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాలు, యేసుక్రీస్తు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని ఈరోజు జరుగుతున్న సంఘటనలే మనకు తార్కాణంగా కనబడుతున్నాయి. యేసు ప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయి, ఎలా తెలుసుకోగలుగుతాం? హౌ కెన్ వి నో ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్? అంత్య దినాల్లో జరిగే సంభవాలు ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా అంత్య దినాల్లో జరిగిన సంఘటనల గురించి చెప్తూ వచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు, యుగ సమాప్తికి సూచనలు ఏవి? వాట్ ఆర్ ద సైన్స్ ఫర్ ఎండ్ టైమ్ అని అడిగినప్పుడు దేవుడు చాలా విషయాలు చెప్తున్నాడు. మీకు అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. యుద్ధాల గురించి, ఏదో సమాచారాల గురించి మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, రోగాలు అధికమవుతాయి, అనేక మందిలో ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది అని నా నామం పేట అనేక మంది అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు మీ వద్దకు వస్తారు. వాళ్ళ యొక్క క్రియలు బట్టి మీకు అర్థమవుతుంది వారి ప్రవచనాలు దొంగ ప్రవచనాలు, వారి ప్రవచనాలు నెరవేర్చబడవు అని చాలా విషయాలు చెప్తూ ఉన్నప్పుడు సంఘము ఎలర్ట్ అవ్వాలి. ఏమన్నా ఒక హెచ్చరిక జారీ చేసినప్పుడు సంఘం ఏమవ్వాలి? ఎలర్ట్ అవ్వాలి. నేను ఉదయకాల సమయంలో ఒక బర్త్డే మీటింగ్, విస్తారంగా కొండపోతంగా వర్షం కురుస్తుంది. నేను మీటింగ్ వెళ్ళాను ఉదయం 11 గంటలకి. కరెక్ట్గా వాక్యం చెప్తా ఉన్నప్పుడు నా ఫోన్లో అలర్ట్ వచ్చిందండి. మీలో ఎంతమంది ఎయిర్టెల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా సరే, ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే, నిన్న మధ్యాహ్నం 1 o'clock అనుకుంటా ఒక అలర్ట్ వచ్చింది. ఎంతమందికి వచ్చింది? ఓకే, నాకు కూడా అలర్ట్ వచ్చింది. ఏంటంటే తుఫాన్ ఉంది, అందరి బట్టి బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్త పడండి అని ఆ అలర్ట్ వచ్చింది. వెంటనే నేను అలర్ట్ అయ్యాను. వాస్తవానికి ఓహో పరిస్థితి బాగాలేదనుకుంటా రోడ్ల మీద, ఆ తర్వాత ప్రపంచంలో పరిస్థితి బాగాలేదు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో బాగాలేదని చెప్పి కొంత జాగ్రత్తలు నేను వహించాను. అదే రీతిగా దేవుడు కూడా అలర్ట్ చేస్తున్నాడు. నా రాకడ దినాలు సమీపం అవుతున్నాయి, మీరు చూస్తున్నటువంటి కార్యాలే నా రాకడ సూచనలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏఐ అనేటువంటి ఒక టెక్నాలజీని మనం చూస్తున్నాం. చదువుకున్నటువంటి వారు తెలుసు, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజున అది ఏలబోతుందండి. చాలామంది అంటున్నారు ఇంకా దేవుని ప్రస్తావన అక్కర్లేదు, ఏఐ విల్ బికమ్ గాడ్. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అది దేవుడిగా ఉండబోతుంది. అవును, ఈరోజున అమెరికాలో చాలామంది దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఒక సీక్రెట్ ఏజెన్సీ వారు దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోవాలి. అదేంటంటే రాబోతున్న దినాల్లో మనకి ఇంకా ఏ విధమైన ప్రైవసీ ఉండదు. వీ ఆర్ గోయింగ్ టు బి కంట్రోల్డ్ బై ఏఐ. మనం ఏఐ ద్వారా కంట్రోల్ చేయబడతాం. అది ఎలా అంటే శాస్త్రవేత్తలు ఈ రోజున ఒక పని చేస్తూ ఉన్నారు. ఏంటంటే కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో వారు నానో బైట్స్ అనేటువంటి వాటిని, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ నానో బైట్స్ని ఆ వాతావరణంలో పెడతారట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది మన శరీరంలోకి ప్రవేశింపజేస్తారు. అంటే మన పర్మిషన్ కూడా అక్కర్లా,
అలా గాల్లో ఉంటాయి. అవి గాల్లో ఉంటే అవి ముక్కుల్లోంచి డైరెక్ట్గా మెదడులోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఆ మెదడుని అవి అంటుకుని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నీ యొక్క ఆలోచన ట్రాక్ చేస్తారు. నీ ఆలోచన ట్రాక్ చేస్తారు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో ఒకరికి తెలుసుకుంటారు. నువ్వు ఏం చేయాలనుకున్నావో ఒకరు తెలుసుకుంటారు. నీ భార్యకు కూడా ఏదైనా చెప్పాలనుకున్నావో ఆలోచన కూడా ట్రాక్ చేయబడుతుంది. ఏ టెక్నాలజీ అలా రాబోతూ ఉంది. ఆ నానో బైట్స్ ద్వారా ఆ మెదడులోకి ఆ కణాలు వెళ్ళి అసలు నువ్వు ఏదన్నా చేయాలనుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తినాలనుకుంటున్నావు అనుకోండి, వెంటనే వారు నీ మొబైల్లో అలా ఓపెన్ చేసేటప్పటికి స్విగ్గీ జొమాటోలో విజయవాడలో దొరికే బెస్ట్ బిర్యానీస్ అన్నీ నీ ముందు కనపడతాయి. నీకు పిచ్చెక్కిపోతుంది. ఏంటిది, ఇప్పుడే కదా నేను బిర్యానీ గురించి ఆలోచన చేశాను, ఓపెన్ చేయగానే బిర్యానీ కనబడుతుంది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఏదో కొందాం అనుకున్న, ఏదో కారు గురించి ఆలోచన చేసావు, ఆ కారు ఏదైతే తలస్తున్నావో ఆ మైండ్లో ఉన్నటువంటి విషయము ఈరోజున వేరే వాళ్ళు ట్రాక్ చేయబోతున్నారు. అంటే మీరు ఆలోచన చేయండి, దేర్ విల్ బి నో ప్రైవసీ ఇన్ హ్యూమన్ రైస్. ఇది ఆలోచన చేస్తాను. చాలా విషయాలు నేను మరలా ఈ విషయం గురించి ఒక వీడియో నేను చేస్తాను. ఈ యొక్క విషయం గురించి ఈ రోజున నీ మొబైల్లో నువ్వు ఏమైతే మాట్లాడుతావు నీ మొబైల్ అంతా కూడా రికార్డ్ చేస్తుంది తెలుసండి. ఎప్పుడైనా గమనించారా మీరు? మీ మొబైల్లో ఏదైనా మొబైల్ దగ్గర పెట్టుకుని ఏదైనా మాట్లాడుతుంటే, ఏదైనా కొనాలనుకుంటే వెంటనే యూట్యూబ్ ఆన్ చేస్తే అదే వీడియోలు మీకు కనబడతాయి. ఎప్పుడైనా గమనించారా? చాలామంది గమనించి ఉంటారు. కానీ ఏఐ టెక్నాలజీ సీక్రెట్గా పనిచేస్తూ ఉంది. ఈ ఏఐ టెక్నాలజీ ఒక వ్యక్తికి అనుకూలంగా మార్చబడుతుంది. ఆ వ్యక్తి అంత్యక్రీస్తు. ఈ లోకాన్ని అంత్యక్రీస్తు ఏలుబడి చేయబోతున్నాడు. ఒకే ప్రాంతంలో కూర్చుంటాడు. ప్రపంచాన్నంతా కూడా అన్ని మైండ్స్ని ఆ వ్యక్తి ఏలుబడి చేయబోతున్నాడు త్రూ ద సపోర్ట్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఈరోజు దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో దినాలు ఎలా ఉంటాయి అన్నాడంటే ప్రభు, నోవహు దినాల్లో ఉంటాయి అంత్య దినాలు అన్నాడు. నోవహు టైంలో దినాలు ఎలా ఉన్నాయి? ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇబడుచు ఉన్నారు అన్నాడు. ఈ నోవహు దినాల్లో ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇబడుచు ఉన్నప్పుడు అంతలోనే జలప్రళయము వచ్చిందనే మాట. ఈ రోజున కూడా ప్రజల యొక్క ఉద్దేశము, ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే తినటం, త్రాగటం, సుఖించటం, ఈ మూడే. ప్రజలందరూ కూడా డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారంటే తినాలి, బాగా త్రాగాలి, సెక్సువల్ ఇమ్మొరాలిటీ, ఇవి చేయడానికే ఉన్నప్పుడు అంతలోనే జలప్రళయం వచ్చిందన్నాడు. అంత్య దినాల్లో కూడా ప్రజలందరూ కూడా వీటి మీద లక్ష్యం ఉంచుతున్నప్పుడు అంతలోనే దేవుని రాకడ, ప్రళయం అంటే దేవుని యొక్క రాకడ రాబోతా ఉంది. సొదొమ గొమొర్రా లాంటి దినాలు రాబోతా ఉన్నాయి. సంగమా జాగ్రత్త. సొదొమ గొమొర్రా లాంటి దినాలు ఎలా ఉన్నాయి? లోతు ఇంటికి వచ్చినటువంటి వారు ఎవరో తెలుసా? మగవారు వచ్చి, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చారట, వారు మగవారు, వారిని బయటికి పంపించండి, మేము వారితో పాపం చేయాలా? ఇదెక్కడ చోద్యం అండి? మగవారు పాపం చేయటం ఏంటి? లోతు బయటికి పంపించయ్యా, మీ ఇంటికి ఎవరు వచ్చారు కొత్తోళ్ళు, అందును బట్టి ఆ సేవకులను బయటికి పంపించు, మేము వారితో పాపం చేయాలన్నారు. అంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాల్లో ఏముంది? అక్కడ హోమోసెక్సువాలిటీ ఉంది, స్వలింగ సంపర్కం ఉంది. ఆ టైంలోనే ఏమొచ్చింది చెప్పండి? దేవుని ఉగ్రత వచ్చింది. ఆ సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చబడ్డాయి. ప్రభు ఈ రెండు విషయాలను ప్రస్తావించాడు. నోవహు దినాలు లాంటి వస్తాయి, సొదొమ గొమొర్రా లాంటి దినాలు. ఏమంటే ఈరోజున అమెరికా కావచ్చు, కొన్ని దేశాల్లో అండి ఎల్జీబీటీ అనేటువంటి ఒక ప్రత్యేక విభాగం బయలుదేరిందండి. అదేంటో తెలుసా? ఎల్జీబీటీస్, లెస్బియన్స్, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే హోమో, ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క స్వలింగ సంపర్కం అమెరికాలో చాలా క్వైట్ కామన్ అయిపోయింది. వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు కదండి, ఆ రెయిన్బో కలర్స్ ఎంతమంది ఉన్నారో మీరు చూడండి. ఈ రోజున వీళ్ళు ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఒకప్పుడు సిగ్గుతో ఉండేటువంటి వారు ధైర్యంగా ముందుకొచ్చి మాకు కూడా రైట్స్ ఉన్నాయి అని వారు ఎంతగానో యాజిటేషన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ప్రబలిపోతున్నారు. చాలా విచారకర సంఘం ఏంటంటే, ఒలింపిక్ గేమ్స్ అంటే మనకు చాలా ప్రెస్టీజియస్. ఒలింపిక్ గేమ్స్లో ఒక విచారకరమైన సంఘటన, క్రైస్తవ ప్రపంచానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఫోటోగ్రాఫ్ ఉంటుంది. దాన్ని లార్డ్స్ సప్పర్ అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేడ గదిలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో తీసుకున్న ఫోటోగ్రాఫ్ మనందరికీ తెలుసు, వెరీ పాపులర్. చాలామంది ఇళ్లలో ఆ ఫోటోగ్రాఫ్ ఉంది. ఎంతమంది ఇళ్లలో ఉంది ఆ ఫోటోగ్రాఫ్? లార్డ్స్ సప్పర్ అనేటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి ఆ సంఘటనను అద్భుతంగా చిత్రీకరించినటువంటి లియోనార్డో డా విన్సీ పిక్చర్ ఇది. మీరు కింద చూస్తున్నారు, ఇది లియోనార్డో డా విన్సీ పిక్చర్ అయితే దీన్ని ఏం చేశారంటే
దేన్ని కాపీ కొట్టి, లేకపోతే దీన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని, అదే రీతిగా ఆ లియోనార్డో డా విన్సీ వేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ చిత్రపటాన్ని అశ్లీలంగా చిత్రీకరించి వీళ్ళందరినీ కూడా చూడండి, ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీ లాంటిదట, ఇలా చూపిస్తూ ఒలింపిక్ గేమ్స్లో దీన్ని రిలీజ్ చేసేటప్పటికి ప్రపంచం అంతా నివ్వెరపోయిందండి. వాట్ హ్యాపెన్ టు ఒలింపిక్ అసోసియేషన్? ఏమైంది వీళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువుని అవమానిస్తున్నారే. అందులో చాలామంది LGBTQ, సో దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు. ఈరోజున క్రైస్తవ సమాజాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించిన వేరే ఉద్దేశం అండి. ఈరోజు ఎందుకు మాట చెప్పానంటే, ఆ సొదొమ గొమొర్రా లాంటి దినాలు మరలా రాబోతున్నాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నోవహు దినాలు, సొదొమ గొమొర్రా లాంటి దినాలు మనం చూస్తున్నప్పుడు మనకు గుర్తుకు రావాలి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంత్య దినాల్లో ఉంటుండే మనకు ఇస్తున్న సూచనలు ఏంటి, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అంటే, అక్కడ మనం చదువుకున్నాం, దినములు చెడ్డవు గనుక సమయమును పోనివ్వక. అంటే దినాలు చెడ్డవు అంటే ఈరోజు మంగళవారం మంచిది కాదు, ఈరోజు శనివారం మంచిది కాదు, అది కాదు అర్థం. అంటే దినాల్లో ఉంటుండే ప్రజలు చేస్తున్న కార్యాలను బట్టి దినాలు చెడ్డవిగా మార్చబడ్డాయి. భద్రత ఉందండి ఈ రోజున. ఏ రోజు ఏం జరుగుతుందో మనకేమి లేదు, భద్రత లేని దినాల్లో మనిషి యొక్క అయోమయ స్థితిలో ఉంటున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దినాలు చెడ్డవిగా మార్చబడిపోయినాయి. అలా చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. నేను 4 విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో దినములు చెడ్డవి కనుక, దుర్దినాల్లో మనం ఉన్నాం కనుక మనం ఎలా ఉండాలంటే, సమయమును పోనివ్వక, సమయం వృధా చేయక, సమయాన్ని సద్వినియోగపరచుకోమన్నాడు. చూడండి, సమయం అనేది దేవుడిచ్చిన వరం కదా. టైమ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చినటువంటిది ఏంటంటే సమయం అనేటువంటి గిఫ్ట్ని ఇచ్చాడు. అందరికీ 24 గంటలు ఇచ్చాడు కదండి. ఏమండి, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించేటువంటి వాడికి 24 గంటలే, ఆ తర్వాత లాస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి వాడు కూడా 24 గంటలే. కానీ ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరచుకునేటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు, సమయాన్ని సద్వినియోగపరచుకునేటువంటి వాడు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాడు. సమయాన్ని వృధా చేసేటువంటి వాడు జ్ఞానహీనుడు అండి, బుద్ధిహీనుడు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. పోయిన సమయం మరలా వస్తుందా? పోయిన సమయం మరలా తిరిగి వస్తుందా? పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది అన్నాడు. మీరు జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించున్నది, పోయిన సమయం ఎంత వెతికినా తిరిగి రాదు. నమ్ముతున్నారా మీరు? ఈ దేవుని వాక్యంలో ఉందండి సమయం గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని. చూడండి, కన్నీళ్లు దానికోసం శ్రద్ధతో వెతికాడట. ఆశీర్వాదం పొందగోరి అంటే సమయం ఒకసారి పోతే మరలా తిరిగి రాదండి. మరలా నిన్నటి దినం ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగి తీసుకురాగలరా? ఏమండి, నిన్నటి దినం పోనీ ఉదయకాల సమయాన్ని ఆదివారం 10 గంటలు ఎవరన్నా మరలా తీసుకురాలి, ఈ చరిత్రలో మరలా తిరిగి రాదు, సమయం మరలా తిరిగి రాదు. అందుని బట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నా ప్రియ దేవ జనాంగం, ఏమన్నా జనాంగమా, సమయాన్ని వృధా పరుస్తున్నావా? సమయాన్ని చాలామంది అలా వృధా చేస్తూ ఉంటారు. నిజంగా వారి సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటారు. పోయిన సమయం మరలా తిరిగి రాదు. సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతుంటారు చాలామంది. సమయాన్ని ఏంటంటే ఎస్పెషల్లీ స్త్రీలు, దేవుని లేఖనం చెప్తుంది, ముసలమ్మ ముచ్చట్లతో వారి సమయాన్ని ఏం చేస్తారట, వృధాపరుస్తారట. అంటే పూర్వ దినాలు కొంతమంది వృద్ధులు ఏం చేసేవారంటే, వాళ్ళకి రిటైర్డ్ అయిపోతారు కదండి, వారికి పనే ఉండదు కదా, అందరు బట్టి చాట్లో బియ్యం వేసుకుని ఆ చాట్లో బియ్యాన్ని ఏరుతూ మొత్తం ఆ గ్రామంలో అందరి కొరకు మాట్లాడుకుంటారనమాట. పలానా వారు అమ్మాయి అలా అంట, పలానా వారు అబ్బాయి ఎలా అంట అని ఆ యొక్క గంటలు మాట్లాడుకుని సమయాన్ని వృధా చేస్తారు. చివరికి ఆ మాటల్లో ఏదన్నా ప్రయోజనకరమైనది ఉన్నదా, ఆ మాటల్లో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏదైనా ప్రయోజనకరంగా ఉందంటే ఒక్కటి ఉండదు, వ్యర్థమైన మాటలు. ఈరోజు చాలామంది ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడుకోవట్లేదు, కానీ ఫోన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఫోన్లు తీసుకుంటారు. దానికి ఏమో 24 గంటలు ఫ్రీ ఉంటుంది, దానికి మళ్ళీ డేటా ప్యాక్ ఉంటుంది, ఇంకా మాటలు. సమయాన్ని వృధా పరుస్తున్నావా? ఆ సమయంలో ప్రార్థన చేయొచ్చు కదా, చాలా ప్రార్థన అంశాలు ఉన్నాయి. ప్రార్థన చేయటం వల్ల నువ్వు పర్సనల్గా నువ్వు ఎడిఫై అవుతావు. పర్సనల్గా నీ ఆధ్యాత్మిక జీవితం ఏమవుతుంది, పటిష్టపడతా ఉంటుంది. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నేను దీవిస్తాడు. అనేక మంది కొరకు విజ్ఞాపన చేయడం ద్వారా దేవాదేవుడు వారి జీవితంలో కార్యం చేస్తాడు. మనము ఏం చేస్తామంటే సద్వినియోగపరచుకో సమయాన్ని వృధా చేస్తుంటాం.
యవనస్తులైనటువంటి వారు సమయాన్ని ఎలా వృధా చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. చదవరు సరిగ్గా వారు దేవుని వాక్యాన్ని చదవరు, దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనరు. వ్యర్థమైన వాటిలో వారు సమయాన్ని గడుపుతూ ఉంటారు. వ్యర్థమైన స్నేహాలు, వ్యర్థమైనటువంటి దృశ్యాలు, వ్యర్థమైన లిటరేచర్ చదువుతూ వారు సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఒక మాట నేను చెప్తున్నానండి, సమయం ఒక్కసారి పోతే మరలా తిరిగి రాదు. ఒలింపిక్ గేమ్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ 100 మీటర్స్ ఏమండి, సో మీరు ఒకవేళ అథ్లెట్ దగ్గరికి వెళ్ళి ఒక నానో సెకండ్ విలువ తెలుసుకోవాలంటే, లేకపోతే ఒక మిల్లీ సెకండ్ విలువ తెలుసుకోవాలంటే యాస్క్ అథ్లెట్, ఆడు చెప్తాడు అనమాట. ఒక్క సెకండ్ అండి, నాకు వాడికి ఒక్క సెకండ్ తేడా అంటే గోల్డ్ మెడల్ సాధించేసి తీసుకెళ్ళిపోయాడు అంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఒక్క మిల్లీ సెకండ్ యొక్క వాల్యూ. ఈరోజున 1 ఇయర్ నువ్వు వాల్యూ తెలుసుకోవాలంటే ఫెయిల్ అయిపోయినోడి దగ్గరికి వెళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయినోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వెళ్తే వాడికి తెలుస్తుంది 1 ఇయర్ వాల్యూ ఏంటో. ఖాళీగా గడుపుతూ ఉంటాడు, అందరూ కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇదేం ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటాడు. 1 ఇయర్ వాల్యూ వాడికి తెలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం టైం వాల్యూ తెలుసుకోవాలి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఇంకో మాట చెప్తున్నాను, సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని ఏం చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. రోమపత్రిక 11:25 చూద్దాం. సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్ని జనులు ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగను. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆ సమయం గురించి మాట్లాడుతూ రక్షణ పొందడానికి ఇదే మంచి సమయం అని అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలం, కొరింథీయులకు రాసిన పత్రికలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. దిస్ ఇస్ ద డే ఆఫ్ యాక్సెప్టెన్స్, దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్ అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో విశ్వాసులుగా సమయాన్ని ఏం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. అజ్ఞానుల వలె మనం బ్రతకడానికి వీల్లేదు. సమయం పోనీ యొక్క సమయాన్ని ఏం చేయాలి, సద్వినియోగపరచుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వలె నడుచుకోమని చెప్తున్నాడు. మొదటి అంశం, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో, భయంకర దినాల్లో ఉన్నప్పుడు ప్రియ సంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, మీరు సమయాన్ని ఏం చేయొద్దు, వృధా చేయొద్దు. ఉన్నటువంటి సమయం, మీ చేతిలో సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని ప్రార్థన కోసం వెచ్చించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, మరొకరికి సాక్ష్యం చెప్పండి, సువార్తను ప్రకటించండి, దేవుని కోసం సమయాన్ని వెచ్చించండి. మరలా సమయం పోతే మరలా తిరిగి రాదు, యవ్వనం పోతే మరలా తిరిగి రాదు. యవ్వన కాలంలో చాలామంది లోకానికి వారి జీవితాన్ని సమర్పిస్తారు, వృద్ధాప్యంలో ఏడుస్తారు పెద్దవాడైన తర్వాత. చాలామంది కొంతమంది పెద్దవారు నా దగ్గరికి వచ్చి, బాబు యవ్వన కాలంలో మాకు ఇటువంటి వాక్యం దొరికితే మేము ఎంతగానో దీవించబడేటువంటి వారం అయ్యా. ఇటువంటి వాక్యము, ఇటువంటి సంఘాలు, ఇటువంటి సాయంకాలపు ఆరాధనలు మేము ఉండేటువంటి టైంలో లేవు. ఒక చర్చిలో ఒకే ఆరాధన జరిగేది, దైవ సేవకుడు ఒక 40 నిమిషాలు వాక్యం చెప్పేటువంటి వాడు, కానీ ఆయన ఏం చెప్పాడో మాకు అర్థమయ్యేటువంటిది కాదు. ఆయన ఏం చెప్పాడో ఆయనకు అర్థమయ్యేది కాదు, మాకు అర్థమయ్యేది కాదు. అలాంటి దినాల్లో వచ్చాం. ఒకవేళ కనుక యవ్వన కాలంలోనే మేము రక్షించబడితే మా జీవితాలు, మా బిడ్డల భవిష్యత్తులు వేరేలా ఉండేయ్యా. ఇలా నడిపించేటువంటి వారు లేరు, ఇలా హెచ్చరించేటువంటి వారు లేరు, ఇలా ప్రోత్సహించేటువంటి వారు లేరు, ఇలా ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిని మా జీవితాల్లో దింపేటువంటి ఆరాధికులు మా టైంలో లేరయ్యా. అందరి బిడ్డ చాలా నష్టపోయాం పాస్టర్ గారు అని చాలామంది చెప్తా ఉన్నప్పుడు, పోన్లాండ్ ఇప్పటికైనా సరే దేవుడు మంచి సంఘాన్ని విజయవాడ పట్టణంలో మీకు ఇచ్చాడు, ఇప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. నిజమేనా ప్రియదేవచనాంగబా? సమయం ఉన్నప్పుడు, నీ జీవితంలో ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను కనికరించేటువంటి సమయంలో, కృపా యుగంలోనే నువ్వు రక్షణ పొందకపోతే, నువ్వు ఎక్విప్ అవ్వకపోతే, సో సమయం అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎంత అరులు చాచినా సరే ఏదైనా ప్రయోజనం ఉండదు. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఇంకెవరైతే రక్షణ పొందుకున్నారో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ బుద్ధి లేనిటువంటి కన్యకలు, వారు కూడా కన్యకలే కానీ బుద్ధి లేదు వారికి. సమయాన్ని ఏం చేశారు, దుర్వినియోగపరిచారు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు అర్ధరాత్రి వేళ, కానీ సిద్ధపడినటువంటి కన్యకలు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొని పరలోక రాజ్యానికి విందుకు వెళ్ళిపోయారు. కానీ సిద్ధపడినటువంటి వారు సమయాన్ని దుర్వినియోగపరిచిన, వస్తాళ్లే, వచ్చిన తర్వాత చూసుకుందాలే, ఏంటిది సిద్ధపాటు లేదు, చూసుకుందా. ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సైరన్ వేస్తాడు, అడావుడి ఆర్బాటు ఉంటుందిగా. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి బట్టలు వేసేసుకుని ఇలా మేకప్ వేసేసుకుని వచ్చేసి ఎదుర్కొంటా ఉన్నారు. పెండ్లి కుమారుడు అంత ఫూలిష్గా రాలేదు, ఆయన సడన్గా వచ్చాడు. తెలుసా యేసు ప్రభువు ఎలా వస్తాడట? దొంగలా వస్తాడట. దొంగ అంటే
దాని అర్థం ఏంటంటే దొంగ ఏ విధంగా చెప్పి రాడో, ఏమంటే దొంగతనానికి వచ్చినటువంటి దొంగ చెప్పొస్తాడండి, ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాను రెడీగా ఉండండి, కాఫీ రెడీ చేయండి, ఆ తర్వాత కొన్ని ఇడ్లీలు వేసి పెట్టండి అమ్మా, మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను అంటాడు. ఏమంటాడు? చెప్పకుండా వస్తాడు. అలాగే ప్రభుని యేసు ప్రభు యొక్క రాకడి దినం కూడా ఎలాంటిదట? దొంగ వలే ఉంటుందట. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, అప్పుడు సిద్ధపడినటువంటి వాడిని తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు బ్యాగేజును ఆ తర్వాత ఇంకా లగేజ్ సర్దుకుంటానంటే కుదరదు. ఆయన ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు. సిద్ధపడకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. నా ప్రియదేవ జనాంగమా, మీరేం చేయాలో తెలుసా? అపాయకరమైన దినాల్లో ఉన్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. నేను యంగ్స్టర్స్తో మాట్లాడుతున్నాను. డోంట్ స్పాయిల్ యువర్ టైం. వన్స్ టైమ్ వాజ్ గాన్, ఇట్ నెవర్ రీగైన్. మరలా తిరిగి రాదు. అందుని బట్టి యవ్వన కాలంలో ఎక్విప్ అవ్వండి. యవ్వన కాలంలో మీరు టాలెంట్స్ మీద వర్కౌట్ చేయండి, లాంగ్వేజ్ వర్కౌట్ చేయండి, అర్థమెటిక్ మీద వర్కౌట్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. అంతేగాని వ్యర్థంగా ఎవరు దొరుకుతారా, లేకపోతే చాలామంది యవ్వన కాలంలో ఏదో రిలేషన్షిప్లోకి వెళ్తూ ఉంటారు. చెడు రిలేషన్షిప్లోకి వెళ్ళే సమయాన్ని అంతా వ్యర్థం చేసుకుని ఒకప్పుడు ఆ అబ్బాయి మోసగించిన తర్వాత నా జీవితం అయిపోయింది అంటారు. సో నో, యు ఆర్ నాట్ సపోజ్ టు బి ఎంటర్ ఇన్ ద బ్యాడ్ రిలేషన్షిప్. ఆ బ్యాడ్ రిలేషన్షిప్లోకి వెళ్ళొద్దు, లోకాశలోకి వెళ్ళొద్దు. చక్కగా యవ్వన కాలంలో మీ జీవితాన్ని పునాది వేసుకోనండి. మీరు వేసుకున్న పునాది మీ జీవితాంతం, మీ యొక్క బిడ్డలు తరతరాలు దీవించబడతాయి. యవ్వన కాలంలో చదవరు, సరిగ్గా చదవాల్సిన టైంలో చదవరు, ఉద్యోగాలు రావట్లేదంటారు. యవ్వన కాలంలో సరైనటువంటి విధానంలో ఆ యొక్క పునాది వేసుకోరు, బాధపడేటువంటి వారు ఎంతమంది లేరు? అందులో బట్టి సమయాన్ని సద్వినియోగపరచుకోండి అన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈరోజున క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానము దేవుని వాక్యం. దేవుని వాక్యం చదివితే ఎంత జ్ఞానం అండి! దేవుని వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది! బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆనంద గుప్తంలో ఉన్నాయి. ఎవరు ఎలా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ఒక విషయం చెప్పనా, ఈరోజు చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ బయలుదేరారు. అంటే పర్సనాలిటీ డెవలప్, మీకు పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తాం, ఆ తర్వాత మీరు ఎలా విజయం సాధించాలో. విజయానికి ఒక మెట్టు అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన బయలుదేరంటాడు ఒక మెట్టు 2 మెట్లు అంటాడు, విజయానికి 2 మెట్లు అంటాడు, మరో ఆయన వచ్చి 6 మెట్లు అంటాడు, మరో ఆయన 10 మెట్లు అంటాడు. ఇంకా రకరకాల కాన్సెప్ట్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఒక మాట నేను చెప్పనండి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ అందరూ కూడా ఫారిన్ నుంచి ఉన్నటువంటి వారే. సో ఇప్పుడు భారతదేశంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫారిన్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాన్సెప్ట్ని కాపీ కొట్టి వీళ్ళు చెప్తూ ఉంటారు. మరి ఆ యొక్క ఫారిన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే దేవుని వాక్యంలో తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఎంతకంటే వ్యక్తిత్వ వికాసం, బైబిల్ కంటే వ్యక్తిత్వ వికాసం మరేక గ్రంథంలో ఉందంటారా? యవనస్తులు ఎలా బ్రతకాలి, స్త్రీలు ఎలా బ్రతకాలి, చిన్న బిడ్డలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆ తర్వాత ఒక లీడర్ ఎలా ఉండాలి, మొత్తం అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివినటువంటి వాడు వ్యక్తిత్వ వికాసాన్ని పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు చాలామంది కొన్ని లక్షల రూపాయలు కడుతున్నారండి, వెబినార్లను మొదలెడుతున్నారు. చాలామంది ఒక్కొక్క క్లాస్కి కొన్ని 1000 రూపాయలు, 2000, 3000 తీసుకుంటున్నారు. అంతకంటే ప్రాముఖ్యమైన మాటలు దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా అందించబడుతున్నాయి. స్తోత్రం చెప్తూ గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుభవపరచండి. నేను మా సహోదరులు డాక్టర్ జాన్ మిస్లీ గారు ఒక సందర్భంలో అమెరికా నుండి ప్రాంతానికి వెళ్ళాం దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి. చికాగో అనే ప్రాంతంలో దేవుని స్వాతంత్రం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మీటింగ్ పక్కనే ఒక ఆయన ఇంకొక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్. ఏంటి? ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయండి. నువ్వు ఏదైతే థింక్ చేస్తావో అదే జరుగుతుంది. అందుని బట్టి నువ్వు వాహనం మీద ఇష్టానుసారంగా వెళ్ళిపో. నువ్వు చచ్చిపోతానంటే చచ్చిపోతావు, బతుకుతావంటే బతుకుతావు అని ఈ కాన్సెప్ట్లు చెప్తారనమాట. దాన్ని పాజిటివ్ థింకింగ్ అంటారు. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి, నువ్వు ఎలా అన్నా జీవించేసేయి, కానీ పాజిటివ్గా థింక్ చేయని చెప్తారు. అది ఎలా సాధ్యం? నేను మొన్న హైదరాబాద్ నుంచి ఒక 2 years బ్యాక్ హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నానండి. వస్తుంటే కారు కొద్దిగా నాకు లేట్ అయింది, కానీ ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎయిర్పోర్ట్లో. అందుని బట్టి క్యాబ్ తీసుకుని బయలుదేరుతున్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవర్ ఇష్టానుసారంగా నడుపుతున్నాడు. ఆ కార్ని మెరుకులు తిప్పుతున్నాడు అనమాట, పాము మెరుకుల్లో తిప్పుతున్నాడు. దగ్గర పిలిచి, సహోదరుడు ఏంటి ఎలా నడుపుతున్నావు, నువ్వు డ్రైవర్వేనా అంటే, ఉండండి సార్, పాజిటివ్గా థింక్ చేయండి సార్, మనకేమైనా యాక్సిడెంట్ జరుగుతుంది అంటే జరుగుతుంది, జరగదంటే జరగదండి అన్నాడు. అదేట్రా బాబు, నువ్వు ఇంత ఇష్టానుసారంగా నడుపుతూ ఆ చివరికి ఒకటి ఈ చివరికి ఒకటి నడుపుతూ యాక్సిడెంట్ జరగదంటావేటి, పైకి దానికి పాజిటివ్గా థింక్ చేయమంటావేటి అంటే,
కాసేపు ఈయన ఎవరో తెలుసుకోవాలి, ఈయన నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలని అడిగితే అతడు పాజిటివ్ థింకింగ్ క్లాసులకు వెళ్తున్నాడట. అందుని బట్టి ఇష్టానుసారంగా నడుపుతాడట. కానీ తను అనుకుంటాడట ఇది జరగకూడదు, యాక్సిడెంట్ జరగకూడదు అంటే జరగదట, జరుగుతుందంటే జరుగుతుందట. సో ఆలోచన చేయండి, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కాన్సెప్ట్లు పెట్టి మీరు నమ్ముతారండి? ఆ యొక్క లోపల ఎంటర్ అవ్వటానికి కూర్చుని కరెక్ట్గా గంట సేపు ఉంటుంది కార్యక్రమం. అయ్యగారు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఆయన పుస్తకంలో విషయాలు చెప్తాడనమాట, 45 నిమిషాలు. ఆ క్లాస్కి వాళ్ళు ఛార్జ్ చేసింది ఎంతో తెలుసండి? వాళ్ళు ఛార్జ్ చేసింది $150. $150 కాదు, $150 అంటే సుమారుగా ఆలోచన చేస్తే 14,000 రూపాయలు. ఎంత? 14,000 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళి ఆ వెబినార్ వినాలి. 14,000 రూపాయలు అంటే సుమారుగా 100 మంది వస్తే ఎంత వస్తుంది అక్కడ? 14,000 రూపాయలు కట్టి అక్కడ మాట్లాడుతున్నారండి వాళ్ళు. నాకు అనిపించింది, ఎప్పుడైనా ఏదైనా కాన్ఫరెన్స్ పెట్టి రోజంతా కూడా కాన్ఫరెన్స్ పెట్టి హాల్ బుక్ చేసి పబ్లిసిటీ ఇచ్చి ఒక గొప్ప దేవుని సేవకుడిని తీసుకొచ్చి మళ్ళీ దేవుని సేవకుడికి మనం ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఆయనకి మంచి గిఫ్ట్ ఇచ్చి పంపించాలి, భోజనాలు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జ్ $50 అమ్మ ఖర్చుల నిమిత్తం అంటే మనం ఎంత ఇసుగేసుకుంటామో. $50 పెట్టేశారండి. మరి ఊరికనే వచ్చిందండి ఈ హాలు? ఊరికనే ఎవరన్నా మనకు భోజనాలు వండి పెడతారండి? సో ఏదో ఖర్చుల నిమిత్తం వాస్తవానికి మనం పొందుతుంటే ఈ ఫెసిలిటీ చాలా ఎక్స్పెన్సివ్ ఫెసిలిటీ. సిటీ సెంటర్లో ఏమంటే మొత్తం విజయవాడ అంతా మునిగిపోతున్నా సరే ఇక ఈ ప్రాంతం ఎలా ఉంది కాబట్టి సురక్షితంగా ఉంది, రావడానికి అనువుగా ఉంది. మరి ఈ ప్రాంతంలో దేవుని సేవకుడు ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్ ఛార్జ్ అమ్మ ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, మన మందిరానికి వస్తున్నటువంటి ఆ యొక్క ఇన్కమ్ తక్కువగా ఉంది, అందుని బట్టి కాన్ఫరెన్స్ కొరకు మీరు కూడా చేయూత ఇవ్వండి, $50 రిజిస్ట్రేషన్ పెడితే ఎన్ని మాటలో అండి, ఎన్ని మాటలో. నాకు అనిపించింది ప్రజలకు ఎలాగ ఉండాలేమో. ఆడేమో $150 తీసుకుని 14,000 తీసుకుని ఆడు చెప్పేది ఏంటంటే పాజిటివ్గా థింక్ చేయండి. కానీ అంతకంటే విలువైన మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి కదా. నీ జీవితం మౌల్డ్ అయ్యే మాటలు, నీ జీవితం సరిచేయ మాటలు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నడిపించుకునే మాటలు, నీ జీవితాన్ని మార్చేటువంటి మాటలు. అంటే డబ్బుతో నేను వెలకట్టట్లేదు, కానీ నేను చెప్తున్నాను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ చెప్పేటువంటి మాటల కంటే దేవుని సేవకుడు చెప్పే మాటలు ఉన్నతమైనవి, శక్తివంతమైనవి, హృదయాలు మార్చేటువంటివి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని ఆహ్వానించండి. గమనిస్తున్నావు నీ సేవకుడి విలువ ఏంటో నీకు అర్థమవుతుందా? నీకోసం ప్రయాసపడి నీకోసం ప్రార్థన చేసి ఎన్నో రాత్రులు నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారం పెట్టడానికి ఎంతో ప్రయాసపడి నీ దగ్గరికి దేవుని వాక్యం తీసుకొస్తుంటే నీ సేవకుడు అంటే నీకు చూలకనా? ఆలోచించి నా ప్రియదేవజనాంగమా, ఈరోజు ఒక మాట నేను చెప్పనండి. సో సమయాన్ని సద్వినియోగపరచుకుని జ్ఞానం వలె నడుచుకోవాలి. ఈరోజు నా దేవుని వాక్యంలో ఉందా జ్ఞానం అంతాను. యోబు గ్రంథాన్ని చదివితే యోబు గ్రంథాన్ని అది సైన్స్ పుస్తకం అంటారు. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం ఏమంటారు తెలుసా? ఇట్స్ ఎ బుక్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఆ యొక్క గ్రంథంలో నుంచి వచ్చింది. అందుని బట్టి జ్ఞానం వలె నడుచుకోవాలి. ప్రస్తుత కాలంలో ప్రతి క్రైస్తవునికి దైవిక జ్ఞానం ఎంత అవసరం అండి. జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను, జీవితంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఎదుర్కొని క్రీస్తులో స్థిరంగా నిలబడటానికి జ్ఞానం అవసరము. నేను అంటాను, ఆత్మవరాలు మనకు తెలుసు. ఆత్మవరాల్లో శ్రేష్టమైన వరం ఏంటో తెలుసా? ఆత్మవరాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనకు వరాలను ఇస్తాడు. అందులో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఆత్మల వివేచన వరం. చెప్పండి, ఆత్మల ఎవరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో ఆత్మల వివేచన మనకు అవసరం. ఈరోజున ఎవరు అబద్ధ ప్రవక్తలో, ఎవరైతే అసత్య బోధకులో, ఆ అసత్య బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని వివేచించే ఆత్మ కొరకు ప్రభువుని అడగాలి. అంచె దినాల్లో గొర్రెతోలు కప్పుకొని తోడేల మీదకి వస్తారు. అనేక మంది అబద్ధ ప్రవక్తల మీదకి వస్తారు. ప్రవక్తనని చెప్పుకుంటూ ప్రవక్తి కానటువంటి యెజబెలు ఆత్మ మీలో ఉంది. ప్రవక్తలను చెప్పేసుకుంటారు చాలామంది. ఆ ప్రవచనాలు ఏవి నెరవేర్చబడో, ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినా సరే ప్రవక్తనని చెప్పుకుంటూ వారు మనుషుల్ని మోసగిస్తారు. వాళ్ళ విషయంలో జాగ్రత్త. బిలాము బోధలు ఉన్నాయి, నికోలాయితుల బోధలు ఉన్నాయి. పెర్గం సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు, బిలాము బోధలు ఉన్నాయి అని చెప్పుకుంటూ చాలా విషయాలు, డిసెప్టివ్ స్పిరిట్స్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అంత్య దినాల్లో మనకు జ్ఞానం అవసరం, దైవిక జ్ఞానం అవసరం. ఏది దురాత్మో, ఏది దేవుని ఆత్మో గ్రహించగలిగిన ఆత్మ మనకు కావాలి. అందుని బట్టి జ్ఞానము కలిగి నడుచుకుని, స్తోత్రం చెప్పండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, జ్ఞానంతో కాపురం చేయండి అన్నాడు. దేంతో? అమ్మ నా వైపు చూస్తున్నారు అందరూ.
జ్ఞానంతో కాపురం చేయాలా, డబ్బుతో కాపురం చేయాలా? చాలామంది డబ్బుతో కాపురం చేద్దాం అనుకుంటారు. కాదమ్మా, జ్ఞానంతో ఏం చేయాలి? కాపురం చేయాలి. మీలో ఎవరికైతే జ్ఞానం కొద్దుగున్నదో వాడు దేవుణ్ణి అడగవలను. ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. మీరు జ్ఞానాన్ని అడగాలి ప్రభుని. ప్రభువా, పిల్లల్ని పెంచే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. మేము మా సాంసారిక జీవితాన్ని జ్ఞానయుక్తంగా కట్టుకోవాలయ్యా. మా యొక్క బిడ్డల్ని జ్ఞానయుక్తంగా పెంచాలయ్యా అని ప్రభుని జ్ఞానం అడగండి. అంత మాత్రమే కాకుండా కుటుంబాల్లో మనీ మేనేజ్మెంట్ కొరకు జ్ఞానాన్ని అడగాలి. కుటుంబాన్ని పెంచే విధానంలో జ్ఞానాన్ని అడగాలి. కొన్ని క్రూషియల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో జ్ఞానం అడగాలి. అపోస్తలు చెప్తూ ఉంటారు, ఆత్మీయ తండ్రి గారు, ఒక భార్య అట తన భర్తకి అనా ఇచ్చిందట. ఏమిచ్చిందట? అనా ఇచ్చిందట. అనా అంటే ఎంత తెలుసండి? మరి మనకి సరిగ్గా తెలియదు. రూపాయలో నాకు తెలిసి ఎన్నో భాగం నాకు తెలియదు. పావలా తెలుసా మీకు? పావలా తెలుసండి మీకు? ఎంతమంది తెలుసు పావలా? 5 పైసలు తెలుసా? ఓకే, 5 పైసలు. ఓకే, 5 పైసల్లో ఒక 10th లేదా 20th అనా అట. పూర్వదినాల్లో ఉండేది. అనా ఇచ్చిందంట భర్త గారికి. ఏమండో, మార్కెట్కి వెళ్ళి బజార్కి వెళ్ళి ఈ అనాతో కూర, నార, కొప్పులో పువ్వు పట్టరమందంట. ఏంటి? పోనీ రూపాయి అనుకుందాం మనం. అనా అంటే మనకు తెలియదు, చాలామంది యంగ్స్టర్స్ తెలీదు. రూపాయి ఇచ్చిందట. ఏమంటే మార్కెట్లోకి వెళ్ళి కూర, నార, కొప్పులో పువ్వు. అప్పుడు అన్నాడట, ఏమే అనాకి వస్తాయా? మరి నేటి సమాజంలో చెప్పుకోవాలంటే రూపాయికి కూర వస్తుందండి. రూపాయి మార్కెట్లోకి వెళ్తే ఏమొస్తుంది మీకు? ఏమీ రాదు. కానీ మొత్తం మార్కెట్ అంతా తిరిగేసాడట. మొత్తం బజార్ అంతా తిరిగేసి అనా పట్టుకుని ఏమన్నా వస్తుందంటే ఏమి రాలా. ఏమీ రావట్లేదు అనాకి, నేనేం తీసుకురాలన్నాడట. నువ్వు కూర్చొని నేను తీసుకొస్తానని బయటకు వెళ్ళిందట. వెళ్ళి ఆ అనాకే ఆమె కూర, నార, కొప్పులో పువ్వు పట్టుకొచ్చిందట. ఆశ్చర్యపోయాడు. ఏం తీసుకొచ్చిందంటే ఆమె గోంగూర కట్ట తీసుకొచ్చిందట. గోంగూర కట్ట తీసుకొచ్చిందట. గోంగూరలో ఏముంది అమ్మ? గోంగూరలో ఏముంది చెప్పరే? గోంగూరలో ఏమన్నా? కూర ఉందా? పప్పులు వేసుకుంటాం మనం. గోంగూర లేకపోతే గుంటూరు వాసులకి అసలు మొద దిగదు. అన్నిట్లో ఏం కావాలి? గోంగూర కావాలి. ఆ తర్వాత గోంగూరలో ఏముంది? నార ఉంది. ఆ తర్వాత గోంగూరలో కూడా ఏముంటుంది తెలుసా? పువ్వు ఉంటుందండి. అంటే ఎంత తెలివిగా తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుందో మీరు ఆలోచించండి. ప్రతి గృహిణికి కూడా మంచి తెలివితేటలు ఉండాలి. స్తోత్రం చెప్పండి. జ్ఞానాన్ని అడగండి. కుటుంబాన్ని ఎలా నడిపించాలో, పిల్లల్ని ఎలా పెంచాలో జ్ఞానాన్ని అడగండి. తద్వారా దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. జ్ఞానంతో ఇంటిని కట్టుకోవాలి, జ్ఞానంతో కాపురం చేయమన్నాడు. పాము వలె వివేకం, పావురం వలె నిష్కపటంగా ఉండమని చెప్పాడు. మత్తయి సువార్త 10:16 పావురం వలె నిష్కపటంగా ఉండండి, పాము వలె వివేకంగా ఉన్నాడు. పాము ఎంత వివేకం ఉంటుందండి? పాము ఎంత వివేకంగా ఉంటుంది, ఎంత తెలివిగా ఉంటుంది, ఎంత తప్పించుకునే స్వభావం కలిగి ఉంటుంది. మా అమ్మమ్మ గారు దోసకాయలపల్లి అనే ప్రాంతంలో నివసించేవారండి. అప్పుడప్పుడు చిన్నప్పుడు నేను వెళ్తూ ఉండేటువంటి వాడిని. మా అమ్మమ్మ గారి ఇల్లు కొద్ది పెద్దది ఇల్లు. ఆ తర్వాత లోగిలు ఉంటుంది. ఆ తర్వాత ప్రక్కన చాలా గ్రౌండ్ లాంటిది ఉంటుంది ఇంట్లోనే, ఆ కాంపౌండ్లోనే. సో వెళ్ళినప్పుడు ఉదయకాలం 8 or 7 ఒక పాము ఆ ఇంట్లోకి వచ్చేసిందండి. వస్తే కొంతమంది అన్నారు, మా అమ్మమ్మ గారు చూశారు. అది చూసిన తర్వాత వెంటనే ప్రక్కన ఉన్నటువంటి వాడిని కొంతమంది పిలిచి, అబ్బాయిలు అక్కడికి పాము వచ్చిందట, దయచేసి కొట్టేండ్రా అంటే కొంతమంది కర్రలు తీసుకొచ్చారు. చుట్టుపక్కల కొంతమంది మా అమ్మమ్మ గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వారు ఉన్నారు. వారు కర్రలు తీసుకుని వచ్చారు. ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే కొన్ని కట్టెలు ఉన్నాయండి, కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలోకి దూరేసింది. దూరితే మా అమ్మమ్మ గారు అన్నారు, అందులోకి దూరింది, అందులోనే ఉంది అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క కర్ర తీస్తున్నారు, ఒక్కొక్క కట్టె తీస్తున్నారు. అందులో సుమారుగా నేను చూస్తున్నానండి, ఆ పామును చూడాలని చాలా క్యూరియాసిటీ నాకు ఉంది. అక్కడికి వెళ్తే సుమారుగా అక్కడ 40-50 కట్టెలు ఉన్నాయి. మీరు నమ్మండి, ఆ పాము లోపలికి వెళ్ళింది. వారు ప్రతి కట్టే తీస్తున్నారు, ఆ పాము కనబట్టలేదు. 10 కట్టెలు తీశారు, 10 కర్రలు తీశారు, పాము కనబట్టలేదు. 20 కట్టెలు తీశారు, పాము కనబట్టలేదు. 30 కట్టెలు తీశారండి, పాము కనబట్టలా. అమ్మగారు, ఇందులో పాము లేదండి, ఈ పాటుకుంటే కనబడాలి కదా. 40 ఉన్నాయి, అక్కడ 30 తీసాం, ఇంకా 10 ఉన్నాయి. 10లో ఎక్కడికి మాయమైపోద్ది అంటే, లేదయ్యా అక్కడే ఉంది, పాము ఎక్కడికి వెళ్ళలేదు, అందులోనే ఉంది, తీయండి అంటే మీరు నమ్ముతారా? ఇంకా 4-5 కట్టెలు ఉండగా పాము బయటపడిందండి. ఆశ్చర్యపోయాను. అసలు ఏంటి దీనికి ఉన్న దీనికి ఉన్నటువంటి జ్ఞానం ఇంత గొప్పగా ఉందేంటి? నిజం, ఒక కట్టె తీస్తుంటే కనిపించకుండా మరో కట్టె కిందకి వెళ్ళిపోతుంది అది. ఇంకొక కర్ర తీస్తుంటే ఇంకొక కర్రలోకి వెళ్ళిపోతూ ఉంది అది. ఎంత అద్భుతంగా తప్పించుకుంది. దేవుడు అదే అంటున్నాడు, జ్ఞానుల వలె వివేకంగా ఉండండి. ఈ ప్రపంచం ఒక మాయ సంత.
ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి పాప ఊబి, ఈ ప్రపంచంలో మలినం ఉంది, ఈ ప్రపంచంలో పాపం ఉంది, ఈ ప్రపంచంలో భయంకరమైన దుర్నీతి ఉంది. అందుని బట్టి ప్రియ క్రైస్తవ జనాంగమా, పాము వలె మీరు తప్పించుకోవాలి. అనేక మంది చెడు లక్షణాలు కలిగినటువంటి వారు, చెడ్డ స్వభావం కలిగినటువంటి వారు నీతోనే ఉన్నారు. వారి నుంచి ఏం చేయబడాలని నువ్వు ప్రత్యేకించుకోవాలి. నిన్ను, నీ ఆత్మ జీవితాన్ని పాడు చేయడానికి, నీలో ఉన్న ప్రేమను, నీలో సరళతను పాడు చేయడానికి, నిన్ను పాడు చేయడం అనేక మంది దుష్టులు వారు ప్రయాసపడుతున్నప్పుడు వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నావా? సాతాను నుంచి తప్పించుకుని తిరుగుతున్నావా? పాపానికి దూరంగా పారిపోతున్నావా? ఆలోచించి పాము వలె వివేకంగా ఉండాలి. ఒక మాటని చెప్పనండి, భయభక్తులు కలిగి జీవించాలండి. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. నువ్వు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి తెలుసా? అది జ్ఞానానికి మూలం అన్నాడు. జ్ఞానం సంపాదించాలంటే నువ్వు ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు నిత్య జీవాన్ని పొందుకునేటువంటి జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవుని చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. కుటుంబాన్ని నడిపించిన గొప్ప జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. అంత్య దినాల్లో ఏం కలిగి ఉండమని చెప్పాడు? ఒకటి, సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని ఏం చేయండి? సద్వినియోగం చేసుకోమన్నాడు. రెండోదిగా జ్ఞానుల వలె ఉండండి. దైవిక జ్ఞానాన్ని సంపాదించండి. ఆ యొక్క బైబిల్ జ్ఞానాన్ని సంపాదించండి. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అన్నాడు. ఈరోజు చాలామంది జ్ఞానం లేక నశించిపోతున్నారు. అందుబట్టి దైవిక జ్ఞానాన్ని సంపాదించండి. ఆ దైవిక జ్ఞానము నీ కుటుంబాన్ని స్థిరపరుస్తుంది. ఆ దైవిక జ్ఞానాన్ని పరలోక రాజ్యాన్ని నడిపిస్తుంది. ఆ దైవిక జ్ఞానము దేవుని కొరకు జీవించేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని నీకు ఇస్తుంది. మూడోదిగా అంటున్నాడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఏమన్నాడు? ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలి. చదవండి, 5:17 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఈ భయంకర దినాల్లో దేవుని చిత్తాన్ని కార్యరూపంలో పెట్టడానికి ఆయన చిత్తాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది మన చిత్తం వేరు, మన ఇష్టం వేరు, దేవుని యొక్క చిత్తం ఉంటుందండి. ఆ చిత్తాన్ని తెలుసుకోవాలి మనం. అబ్రహాము ఆ తర్వాత లోతు గురించి మనకు తెలుసు. ఇద్దరు కూడా బయలుదేరి వచ్చారు కల్దీ దేశం నుంచి. వస్తే వారిద్దరి యొక్క పని వారికి గొడవలు వచ్చినప్పుడు అబ్రహాము లోతు ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. సో అప్పుడు లోతు ఏం చేశాడంటే వెలుచూపుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాం అయితే విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజున ప్రతి విశ్వాసి కూడా విశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి, కానీ వెలుచూపు కాదు. లోతు వెలుచూపుతో తీసుకున్న నిర్ణయం. వాళ్ళిద్దరూ ఒక పర్వతం ఎక్కారు. ఎక్కిన తర్వాత లోతుని అడిగాడు, నీకు ఏది కావాలి, ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళాయా, ఆపోజిట్ నేను వెళ్తానన్నాడు. అప్పుడు లోతు చూసుకున్నాడు. ఎలా చూసేటప్పటికి ఆ ప్రాంతం అంతా కూడా చాలా డ్రైగా ఉంది. ఎడారులు, కొండలు, నీళ్లు లేవు, సస్యశ్యామంగా లేదు. ఇది మనకు కుదరదు అని చెప్పి ఇటు తిరిగాడు. ఇటు తిరిగేటప్పటికి అన్ని చెట్లు, అన్ని నదులు, అన్ని మంచి వృక్ష ఫలాలు ఇవన్నీ కనిపెట్టేటప్పటికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా ఏ ప్రాంతానికి వెళ్ళాలి నేను అని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి వాడు తన వెలుచూపు, తన యొక్క సొంత జ్ఞానం మీద, సొంత బుద్ధి మీద ఆధారపడి వెంటనే అబ్రాహాము దగ్గరికి వచ్చి, అగో ఆ ప్రాంతం నాకు కావాలి, ఎందుకంటే చాలా యెహోవా తోట వలె ఉంది, ఆ ప్రాంతం చాలా పచ్చగా ఉందని చెప్పి ఎన్నుకున్న ప్రాంతం పేరేంటి? సొదొమ గొమొర్రాలో. చాలామంది వెలుచూపండి, అమ్మాయి అండి చాలా తెల్లగా ఉందండి, మాట విధానం చాలా బాగుందండి, చాలా అట్రాక్టివ్గా ఉందండి, అందరు బట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటామండి అని వెలుచూపుతో అమ్మాయి తెల్లగా ఉందని చెప్పి చేసేసుకున్న వాళ్ళు ఈరోజు నా జీవితం అంతా డార్క్ అయిపోయింది పాస్టర్ గారు, తెల్లగా ఉందని చేసుకున్నానండి, ఈరోజు నా జీవితం అంతా నల్లగా మారిపోయిందండి. ఏంటది అంటే తెల్లగా ఉన్నవాడు చేసుకోవద్దని అర్థం కాదు, కానీ దేవుని చిత్తాన్ని పరిశీలన చేస్తున్నావా? దేవుని చిత్తం ప్రకారం చేస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా ఒక వివాహం జరిగితే ఆ వివాహం కడ వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. మొదటి రోజుల కంటే వారి యొక్క వివాహంలో దినాలు గడిచే కొలది ఆనాడు కానాను వివాహంలో ఆ ద్రాక్షారసం మొదట్లో ద్రాక్షరసం పోయినబడింది, కానీ చివరికి వచ్చేటప్పటికి మధురమైన ద్రాక్షారసం ఏ విధంగా చేయబడిందో క్రీస్తు చిత్తానుసారంగా జరిగేటువంటి ఆ వివాహాలు అలా ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎంతో ఆస్వాదిస్తారు, దేవుని పరిచర్లో కొనసాగుతారు, వారి కుటుంబంలో ప్రతిరోజు కూడా పరలోక రాజ్యమే. స్తోత్రం చెప్పండి. వెలుచూపు కాదు. వెలుచూపు ఏంటి తెలుసా? చూసినప్పుడే కావాలనుకోవటం, చూసిందే కావాలనుకోవటం, ఇంకా వాళ్ళు ఆగలేరు. దాని లోపల ఏమంటారంటే ఆ క్యూరియాసిటీ ఆగదనమాట. నిజంగా ఒక మాట దాన్ని ఏమంటారంటే, ఒక మంచి మాట ఉబ్బరం అంటారు. ఏమంటారు? కొంతమందికి ఉబ్బరం ఆగదు. ఏదన్నా చూశారంటే కొంతమంది స్త్రీలండి
పక్కన వాళ్ళు ఎవరైనా టీవీ కొనుక్కోగానే ఆమెకు ఉబ్బరం ఆగదు. ఇంట్లోకి వచ్చేసి ఆ టీవీ కొంటావా కొనవా, ప్లాస్మా 80 ఇంచెస్ సోనీ. పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు, అర్జెంటుగా రేపు సాయంకాలానికి మన ఇంట్లో లేకపోతే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను. ఆయన అంటాడు, మొన్నే కదే ఈఎంఐ కట్టాం, మనకి ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పుడు టీవీ అంత మనకు అవసరం ఉంది కదా ఒక టీవీ. లేదు, పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు, మనకు కావాల్సిందే. నా పరువు ఏం కావాలి, రేపొద్దున తలెత్తలేనంటది. పాపం ఆయనేమో గోల పడలేక ఏమంటే ఇంటికి వెళ్ళిపోతుందని భయంతో పిల్లల కోసం ఏం చేస్తాడంటే మళ్ళీ అప్పు చేసి ఒక ప్లాస్మా టీవీ కొనేస్తాడు. ఇంకా కష్టపడాల్సి వస్తుంది, దానికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో బీపీ వచ్చేద్ది, షుగర్ వచ్చేద్ది, ఇంకా థైరాయిడ్లు వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటాడు. ఎందుకంటే సంపాదించేవాడు ఆయన. అమ్మా, నువ్వు అలా ఇబ్బంది పెట్టడం మంచిదేనా నీ భర్తనే? పుల్లిని చూసి నక్క వాతెట్టుకుందంట. ఏంటి? పులిని చూసి నక్కేం వేసుకుందంట, వాతెచ్చుకుందంట. పులికి చార్లు ఉంటాయి, ఎంత బాగుంటుందో పులి. అందుని బట్టి నక్క అనుకుంది, నాకు కూడా అటువంటి ఏం కావాలి, చార్లు కావాలని ఎర్రగా కాల్చుకుందట. ఒకటే ఊస ఎర్రగా కాల్చుకుని పొయ్యిలో కాల్చుకుని వాతలెట్టేసుకుందట. ఎందుకంటే దేనికి? నాకు కూడా చార్లు కావాలి. పులికి ఏ విధంగా చార్లు ఉన్నాయి నాకు కావాలని ఎర్రగా ఒక ఐరన్ రాడ్ బాగా ఎర్రగా కాల్చేసి వాతలెట్టేసుకుందంట. చివరికి ఆ వాతలు బట్టికి కాలిపోయి చచ్చిపోయింది అది. అందుని బట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టంటే ఎవరినో చూసి నాకు అది కావాలి, వారు అలా ఉన్నారు, నేను ఎలా ఉండాలంటే వారి పిలుపు వేరు, వారి యొక్క పరిస్థితి వేరు, వారి నేపథ్యం వేరు. నీ యొక్క సంపాదన వేరు, నీ భర్త సంపాదన వేరు, నీ కుటుంబ నేపథ్యం వేరు. అలా శోధిస్తున్నావా ప్రియ యవ్వన చెల్లి, ప్రియ యవ్వనక్క? జ్ఞానంతో ఇంటిని కట్టుకోవద్దా? నీ పరిస్థితి ఏంటో గమనించుకోవద్దా? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ భర్త స్తోమత ఏంటి, నీ భర్త ఉద్యోగం ఏంటో దాన్ని పరిశీలన చేసుకుని ఆ యొక్క కుటుంబాన్ని జ్ఞానంతో నడిపించుకోవాలి తప్పించి ఏమంటే ఎవరినో చూసి ఏం చేసుకోవడం, ఇమిటేట్ చేయడం కాదు. ఎందుకు మాట చెప్తున్నానంటే మన జీవితంలో దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఏం చేయాలా తెలుసుకున్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోతు ఏమంటే చూసిన దాన్నే కావాలనుకున్నాడు, వెలుచూపు. కానీ అబ్రహాం అయితే విశ్వాసపు చూపు. హల్లెలూయా! విశ్వాసపు చూపు, దేవుని అసలు కనిపెట్టే అనుభవం. అలా ఉండటాన్ని బట్టి దేవుని చిత్తం ఏదో పరీక్షించి చేసినటువంటి అబ్రహాము జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. పేట్రియాక్స్లో ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. తన యొక్క పేరు మీద దేవాదేవుడు ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశాడు. అదే అబ్రహాం భోజనం అన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన రాజ్యానికి, ఆయన పరదేశికి అబ్రహాం భోజనం అని పేరు పెట్టాడు. అబ్రహాం రొమ్ము అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? అబ్రహాము ఏం చేశాడు? దేవుని చిత్తం మీద పరీక్షించేశాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తం జరిగించేవాడు నిలుచును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం ఒకసారి. లోకము దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు అందరూ ఈ మాటలు చెప్పండి. దేవుని చిత్తమును, స్లోగా చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చేస్తున్నావా దేవుని చిత్తం? మనంతా మన ఇష్టం జరిగిపోవాలి. నేను అనుకున్నది అయిపోవాలంతే. 600 అయినా 106 అయిపోయినా నేను అనుకున్నది జరిగిపోవాలి కాదు. నీ యొక్క సొంత చిత్తం కాదు, నీ యొక్క సొంత అభిప్రాయాలు కాదు. దేవుని యొక్క చిత్తం నా జీవితంలో జరగాలని కోరుకోవాలి. నీ చిత్తం చేయట్లో నాకు సంతోషాన్ని ఇవ్వమని ప్రభుని అడగాలి. ఈ రోజున ఈ సంఘం ఏమంటే దేవుని చిత్తానుసారంగా విజయవాడ పట్టణంలోకి వచ్చింది. విజయవాడ పట్టణానికి దీవెనకరంగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఈ రోజున ఈ సంఘము ఇంత అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందంటే 4 ఆరాధనలో కూడా ప్రజలు వేలాది మందికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ వారి జీవితాన్ని కట్టుకుంటున్నారంటే దేవుడు విజయవాడ పట్ల ఒక ప్రత్యేకమైన చిత్తము ఈ పరిచర్య పట్ల కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నాడు. అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఎలా ఉండమని చెప్తున్నాడు? దినములు చెడ్డవు గనుక సమయం పోనేవక జ్ఞానువలే అజ్ఞానువలే జ్ఞానువలే నడుచుకొని సద్వినియోగపరచుకోమన్నాడు. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోమన్నాడు. ఆ తర్వాత మద్యములో మత్తులై ఉండకూడదు అనే మాట కూడా చెప్పాడు. మద్యములో మత్తులై ఉండొద్దు. మత్తులై ఉండే పాపము. క్రైస్తవులు మత్తి పానీయాలకు బానిసలు కాకూడదు. ఏమండి? త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని వాక్యం చదువుతుంది. ఒకవేళ నువ్వు ఏదన్నా వ్యసనాలతో నింపబడినట్లయితే దేవుణ్ణి అడుగు, ఖచ్చితంగా నీకు వ్యసనానికి విడుదల ఇస్తాడు. దేవునికి అసాధ్యం మీద లేదు. దాని మీద నీకు ఒక అసహ్యతను కలుగు చేస్తాడు. మొన్న తమ్ముడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. చాలా భయంకరమైన రీతిలో సిగరెట్టు, ఆ తర్వాత ఈ మద్యపానం సేవించాడట. ప్రభుని ఎప్పుడైతే విశ్వసించాడో ఇప్పుడట
ఆ వాసన చూస్తున్నా వామిటింగ్ వచ్చేస్తుందట ఆయనకి. ఏంటి, ఎవరన్నా తాగిన వాళ్ళు పక్కన ఉన్నా సరే ఆ వాసన పట్టలేదన్న నాకు. ఒకప్పుడు అదే మద్యపానాన్ని చాలా ఇష్టంగా ప్రేమించి తాగేటువంటి వాడిని. కానీ ఇప్పుడు దేవుడు ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడంటే, తాగుతున్నటువంటి వ్యక్తులు పక్కన నిలబడినా నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుందన్న. దేవుడు అంత గొప్ప రీతిగా నన్ను మార్చాడని చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషించాను. నిజమే, దేవుడు మనకు విడుదల ఇవ్వగలడు. మద్యపానానికి మనం ఏమవ్వకూడదు, బానిసలు అవ్వకూడదు. చివరిగా అన్నాడు, ఆత్మపూర్ణులై ఉండుడి. చదవండి, ఆ మాట కూడా చదవండి. 5:18 చదవండి. 5:18 ఆత్మపూర్ణులై ఉండుడి మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ నింపుదల అనేది ఒక ప్రత్యేకమైన అనుభవంగా ఉందండి. ఆత్మతో నిండి ఉండుటే ప్రతి విశ్వాస జీవితంలో దైవ చిత్తమైనది. సంఘానికి పౌలు గారు ఇస్తున్న సలహా కాదు ఇది. సంఘానికి పౌలు గారు ఇస్తున్న సలహా. ఇట్స్ నాట్ ఎన్ అడ్వైస్, ఇట్స్ నాట్ ఎన్ సజెషన్, ఇట్స్ ఏ కమాండ్మెంట్. అది అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇస్తున్న కమాండ్మెంట్ ఏంటి తెలుసా? ఆజ్ఞ. మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులండి, ఆత్మచేత నింపబడండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మచేత నింపబడండి. ఆత్మపూర్ణులుగా ఉండండి. ఆత్మపూర్ణులుగా ఉండాలంటే ఏం చేయాలి? నిత్యము మీరు దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. ఆ తర్వాత రెండోదిగా మీరు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ఆత్మపూర్ణులుగా ఉంటారు. ఆత్మ వారిలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడతారు. ప్రార్థన లేకపోతే నువ్వు ఆత్మపూర్ణుడుగా, ఆత్మపూర్ణురాలుగా ఉండలేవు. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన అంటే చాలామందికి చిరాకండి. వాక్యం ఎంతసేపు అని వింటాం కానీ ప్రార్థన చేయలేమండి అంటారు. చాలామంది యవనస్తులు ప్రార్థన అనేటప్పటికి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్రార్థన ఎక్కదో. ప్రార్థన చేయటానికి వారు ఏం చేయరు, ముందుకు రారు. ప్రార్థన చేసేటువంటి వాడు ఆత్మపూర్ణుడిగా మార్చబడతాడు. ఆత్మ కలిగిన వాడు దేవుని వాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండండి. మూడోదిగా చెప్తాను, ఆత్మపూర్ణులై ఉండాలంటే కృతజ్ఞత చెప్పడం ఒక అనుభవం. రెండోదిగా దేవునికి ప్రార్థించడం ఒక అనుభవం. మూడోదిగా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటం. సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి వాడితో ఆత్మపూర్ణుడిగా ఉంటాడు. సాక్ష్యాన్ని కలిగి ఉండటం, ఆ తర్వాత సాక్ష్యాన్ని పంచుకోవటం, నీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకోవటం, తద్వారా ఆత్మపూర్ణుడిగా ఉంటావు. నాలుగో చెప్పాలంటే, వెన్ యూ ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్, నీ గిఫ్ట్స్ని ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తావో, నీ తలాంతులను ఎప్పుడైతే వాడుతూ ఉంటావో, నీ తలాంతులను ఎప్పుడైతే దేవుని రాజ్యవిస్తరణ కొరకు వాడుతూ ఉంటావో, నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐదోదిగా, నువ్వు దేవుని సువార్త ఉద్యమంలో, దేవుని యొక్క సువార్తలో నువ్వు పాలిభాసుడు ఉన్నప్పుడు, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు వాడబడుతున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నువ్వు ఆత్మపూర్ణుడిగా, ఆత్మపూర్ణురాలుగా ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాం? ఇఫ్ యూ వాంట్ టు బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వాట్ యూ హ్యావ్ టు డూ అని ఆలోచన చేస్తే, మొదటగా నువ్వేం చేయాలి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి దేవునికి. రెండోదిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడోదిగా నీ జీవితంలో సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలా. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మంచి పేరును, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నాలుగోదిగా, ఆపరేట్ యువర్ గిఫ్ట్స్, ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్. నీ ఎక్సర్సైజ్ని, నీ యొక్క గిఫ్ట్ని ఎక్సర్సైజ్ చేయాలి. నీ తలాంతులు నువ్వేం చేయాలి? దాన్ని ఆ దీప స్తంభం మీద నీ దీపాన్ని పెట్టాలి తప్పించి కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. చివరిగా సువార్త ప్రకటన చేయాలి. తద్వారా నువ్వు ఆత్మపూర్ణుడిగా, ఆత్మపూర్ణురాలుగా ఉంటావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజున ఒక్కసారి మనం చెప్పుకున్నటువంటి వాక్యం మీరు మర్చిపోకుండా ఉండటం కొరకు చివరికి ఒక మాట చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, సమయమును పోనివ్వక జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా మీ జీవితాన్ని కట్టుకోనండి అన్నాడు. మొదట ఏంటి? సమయాన్ని పోనివ్వద్దు, సమయాన్ని సద్వినియోగపరచుకోండి అన్నాడు. రెండోదిగా ఏమన్నాడు? జ్ఞానంతో బ్రతకమన్నాడు, జ్ఞానం కలిగి జీవించమన్నాడు. మూడోదిగా ఏమంటే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోమన్నాడు. నాలుగోదిగా మద్యానికి బానిసలు అవద్దన్నాడు. ఐదోదిగా ఆత్మపూర్ణులుగా ఉండండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మపూర్ణులుగా ఉండాలనుకుంటుంటే వారు చేయాల్సిన ఆది కార్యాలు ఏంటి? ఒకటేంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. సో బీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్, దెన్ ఓన్లీ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. సెకండ్ వన్, నీ జీవితంలో ఏంటి? ప్రార్థనా జీవితాన్ని. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ క్వాలిటీ టైమ్ ఇన్ ప్రేయర్. మూడోది సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం చెప్పేటువంటి అనుభవంలోకి రావాలి. మంచి పేర్లు కలిగి ఉండాలి. నాలుగోదిగా ఎక్సర్సైజ్ యువర్ గిఫ్ట్స్. నీ యొక్క తలాంతులను ఏం చేయి? ఎక్సర్సైజ్ చెయ్యి. నీకు ఇచ్చిన తలాంతులను ప్రక్కన పెట్టద్దు, వాటి ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మందిరంలో వాటిని వాడు. నాలుగోది. ఐదోది ఏంటి? దేవుని సువార్త పని చేయి. తద్వారా నువ్వు ఆత్మతో నింపబడతావు.